కోటి దేవతల మంగళ సభలో వెలసిన తల్లివే సంతోషి. లాభక్షేమాల చల్లి జగమంత వెలిగిన సంతోషి. జై జై సంతోషి మాతా, జై జై జగదంబా. భక్తుల కోరిక తీర్చే తల్లి. శరణు శరణు అంబా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్న వేళ పార్వతి లక్ష్మి సరస్వతి దీవెనలిచ్చే వేళ. విఘ్నేశ్వరుడు సింహాసనంపై కరుణతో వెలసెను. లాభక్షేములు తండ్రి పక్కన ఆనందంగా నిలిచిరి. రాఖీ పౌర్ణమి పర్వదినాన రక్షలు కట్టే వేళ. సోదర సోదరి ప్రేమ బంధం లోకాలందు వెళ్ళి విరిసే. మాకు చెల్లెలు లేదే తండ్రి, అని లాభక్షేములు పలికిరి. ఆ మాట విని గణనాథుని కన్నుల్లో కరుణ పొంగేను. కన్నీటి బిందువు తామరపై అమృతమై జారెను. తామరలో నుండి దివ్య కాంతి జగమంతా నిండెనే. నాలుగు చేతులతో నవ్వుతూ తల్లి ప్రత్యక్షమాయే. త్రిశూలమొక చేతిలో, అభయహస్తం మరొక చేతిలో. అన్న పాత్రతో అన్నదానం, వరముద్రతో కరుణ చూపే. ఆ చిరునవ్వు చూసిన దేవతలు ఆనందంతో పొంగిరి. సంతోషమే పంచే తల్లి అని నామకరణం చేసిరి. సంతోషి మాత అని నామం జగమంత మారుమోగే. లాభక్షేములకు రాఖీ కట్టి ప్రేమ బంధం నిలిపే. చరణం కరీంనగర్ మంకమ్మ తోటలో కొలువై ఉన్న తల్లి. కోరిన కోర్కెలు తీర్చరే పాపవల్లి కరుణామణి. 16 శుక్రవారాల వ్రతము భక్తితో ఆచరించిన, పులుపు విడిచి పూజించిన పుణ్యఫలమిచ్చే తల్లి. జై జై సంతోషి మా. జై జై జగదంబా. లాభక్షేమలదాయిని లోకమాత. మా కుటుంబాలకు సంతోషాలు ప్రసాదించు తల్లి. నీ చరణాల శరణు మాకు శాశ్వతానందం తల్లి. భక్తి భావంతో రచన నీ దాసుడు సంజీవుస్కమల్. జై జై సంతోషి మాతా.